హలో వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ప్రకృతి విలయానికి వైనాడ్ జిల్లా వరదల్లో కొట్టుకుపోయింది. దాదాపు 369 మందికి పైగా చనిపోయారు. ఇంకా 200 మంది ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఏ గ్రామంలో చూసినా వరదల్లో శవాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఆర్మీ జవాన్ల రెస్క్యూ ఆపరేషన్లు ఏ ఇంట్లో చూసినా బురదల్లో మునిగి చనిపోయిన వాళ్లే కనిపిస్తున్నారంటే ఎంత దయనీయంగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద ప్రళయం రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అయితే ఇంత పెద్ద ప్రళయం రావడానికి ఓ ఏనుగు పెట్టిన శాపమే కారణం చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సరిగ్గా 4 ఏళ్ల క్రితం ఇదే కేరళలోని నీలంపూర్ అడవుల నుంచి 15 ఏళ్ల వయసున్న ఓ ఆడ ఏనుగు ఆహారం వెతుక్కుంటూ మలప్పురంలోని ఓ గ్రామం వద్దకు వచ్చింది. అయితే ఆ ఏనుగుకు మందుగుండు అమర్చిన పైనాపిల్ ను పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఏనుగు పైనాపిల్ ను కొరకగానే అది పేలిపోయింది. నోట్లో పేలుడు సంభవించడంతో మాటలు రాని ఆ మూగజీవి విలవిలలాడిపోయింది. నోటి నుంచి భారీగా రక్తం కారుతుంటే బాధ తట్టుకోలేక అటు ఇటు అరుస్తూ పరుగులు తీసింది. అంతేగాని ఆ బాంబు పెట్టిన దుండగులపై దాడి చేయలేదు. ఆ బాధతోనే గ్రామంలోని పరుగులు తీసింది. కానీ అక్కడ కూడా ఎవరి మీద దాడి చేయలేదు. ఇండ్లను పంటలను ధ్వంసం చేయలేదు. కానీ నోటి నుంచి ఆగకుండా రక్తం కారడంతో తట్టుకోలేక విలియర్ నదిలోకి దిగింది. దాన్ని కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవేమీ సక్సెస్ కాలేదు. దాదాపు 3 రోజుల పాటు ఆ ఏనుగు నీళ్లు తాగుతూనే గడిపింది. 4వ రోజు చనిపోయింది. ఆ ఏనుగు ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. జంతు ప్రేమికులే కాదు, సామాన్య మనుషులు కూడా దాన్ని తీవ్రంగా ఖండించారు. దానికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు అది గర్భవతి అని తేల్చడంతో మరింత వివాదం రేగింది. అది చనిపోయే చోటనే దాన్ని పూడ్చిపెట్టారు. కాగా అప్పుడు ఆ ఏనుగు పెట్టిన శాపం వల్లనే ఆ గ్రామం ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడి వరదల్లో కొట్టుకుపోతుందని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే ఆ ఏనుగు చనిపోయింది మలప్పురంలో, ఇప్పుడు వరదలు వచ్చింది వైనాడ్లో. పైగా ఆ ఏనుగు చంపిన దుండగులను అప్పట్లోనే పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. కాబట్టి ఇప్పుడు ప్రకృతి విలయానికి 4 ఏళ్ల క్రితం ఏనుగు ఘటనలో ముడిపెట్టడం సరికాదని చెప్తున్నారు. Sun celebrating 20 years of excellence in education. Come join us.